సనత్ నగర్లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్ను కలిసి తిరిగి ఆమె ఫైళ్లను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు లీవ్లో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావటం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అధికారులు సిబ్బందిని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని, రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలం కొండమడుగులో పలు అభివృద్ధి పనులలో మంత్రి పాల్గొన్నారు. అధికారం చేజారిన కేటీఆర్ తన అహంకారాన్ని మాత్రం వీడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భాష తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ దొంగ మాటలు చెప్పి సిరిసిల్లలో గెలిచారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తే పార్టీ అన్నారు. ఇక మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 3వ రోజునే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారని, కానీ బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అని మంత్రి ప్రశ్నించారు. మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి రేవంత్ రెడ్డి ఏది గోడి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 81తో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయితే తప్ప ఇలా సర్పంచ్ కూడా. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై అబద్ధాలు చెప్పారని, కానీ రైతు బంధు ఇప్పటివరకు పడలేదన్నారు. రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతామని కాంగ్రెస్ నేతలు అన్నారన్నారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ ను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటుతో కొడదామని పిలుపునిచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, దానిని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పంచబద్దాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు దగ్గర నాయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి చేస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు రైతులు గరం గరం ఉన్నారు, ఊళ్ళలో తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది, బాధపడుతున్నారు. ఎందుకు? మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలల్లో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుంటాయి. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే, ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. నగరంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ ఉషోదయ కాలనీలో ఫుట్పాత్ డెవలప్మెంట్, వీడీసీసీ రోడ్ను, సివరేజ్ లైన్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో పలు సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నగరవాసుల సమస్యలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. నగరాభివృద్ధికి కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం విజయం సాధిస్తోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లా కమిటీ మెంబర్లు, బ్లాక్, డివిజన్ వార్డు అధ్యక్షులతో సునీతారావు చర్చించారు. కమిటీ మెంబర్లతో కమిటీలు ఎంతవరకు పూర్తి చేశారని, కమిటీలు పూర్తి చేయని అధ్యక్షులను మొత్తం పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 6 గ్యారెంటీలతో పాటు పెద్దపీట వేస్తుందని సునీతారావు అన్నారు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ ముందు వరుసలో ఉండాలని మహిళలకు సునీతారావు దిశానిర్దేశం చేశారు. మనకు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్కి మొన్నటి వరకు ముఖ్యమంత్రి వారు పిసిసి అధ్యక్షుడు అనుల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ టోటల్గా అన్ని బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏదో కొంతమంది నాయకులు చేయబట్టి వారిని ప్రేమ్ చేయడం తప్పని నేను అనుకుంటాను. మనం అందరం ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం. ఇక మీదట ఆ విధంగా మహిళా కాంగ్రెస్ పక్కకు పెట్టి మనకు అన్ని విధాల మన అన్ని ప్రోగ్రామ్స్కి వాడుకున్న తర్వాత మనకి ఎక్కడన్నా కూడా గౌరవంలో భంగపాటు జరిగినట్టయితే ఏ చెల్లె కూడా ఇక మీదట ముందుకు పోయి పని చేయదు, ఏ మీటింగ్ పోదు. ఓకేనా? దానికి ఎంతమంది ధైర్యం తీసుకున్నారో చేతులు లేపాలి. కానీ మన కేసీ వేణుగోపాల్ గారు కానీ మనకు పెద్దపీట వేసినప్పుడు మీరందరూ కూడా ఎక్కడ పెద్దపీట వేయలేదు అక్కడ ఎక్కువ పోవద్దు. ఈ రోజు నుంచి మనం రెజల్యూషన్ అమల్లోకి తీసుకొచ్చుకున్నాం. ప్రతి జిల్లాలో అంతే. ఎక్కడైతే మనకు పనులు ఇయ్యారో, ఎక్కడైతే మన సంక్షేమం కోరారో, ఏ నాయకుడు అయినా సరే మనం కూడా ముందుకు వెళ్ళేది లేదు, పని చేసేదే. అప్పుడు ఖచ్చితంగా మనం గుర్తిస్తారు, మాట్లాడతారు. ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. అమీర్పేట డివిజన్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈఎస్ఐ గ్రేవ్ యాడ్ సనత్ నగర్ డివిజన్లోని కైలాస్ నగర్లో నూతనంగా నిర్మించుకున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంతాన్ని, సి టైప్ కాలనీలోని పార్కును వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా ఈఎస్ఐ గ్రేవ్ యాడ్ను సందర్శించి అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను ఆయన అధికారులను ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్ ఫైనల్ చేయాలని కారణంగానే పనులు చేపట్టలేకపోయినట్లు వివరించారు. వెంటనే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి అభివృద్ధి పనులను చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పందించారు. జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని పోలీసులతో నెట్టివేయడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత రాహుల్ శ్రీధర్ రెడ్డి అన్నారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని తెలిపారు. తమ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని, మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసుల్ని రెచ్చగొట్టి నెట్టివేస్తున్నారని అన్నారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడం, ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగిట్టినట్టు అసహనంతో రాష్ట్ర మంత్రులే ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇవాళ నేను వీడియో చూశాను ఇంతకుముందే, సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపణీయంగా మాడితే, అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి, సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్ళి బయటికి పంపించమని చెప్పడం, నెట్టివేయించడం ఇది దారుణం. సంఘటన చూస్తే, వీడియో చూస్తే నిజంగా ఇంత అహంకారంతో మంత్రులు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా ఉంటుందో రేపు పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలి. పోలీసులు మంత్రి గారి ప్రైవేట్ సంఘంలాగా బిహేవ్ చేసినట్టు కనబడతా ఉంది. సంబంధిత పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన అదే లాండ్ ఆర్డర్ ఇష్యూ. జడ్పీ చైర్మన్ గారిని నెట్టే ప్రయత్నం ఎస్ఐలు సీఏ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. నేను రాష్ట్ర డీజీపీ గారిని, సంబంధిత స్థానిక ఎస్పీ గారిని, డీఐజీ గారిని కోరుతా ఉన్నాను. మీరు ఒకసారి ఈ రకంగా ప్రవర్తించినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కుకట్పల్లిలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను తొలగించి దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సహాయంతో నూతన పాఠశాల భవనాలను నిర్మించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అధికారులు మాత్రం కనీసం దాతల ఫోటోలను వేయకుండా ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుక్కట్పల్లి మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రారంభించారు. నియోజకవర్గంలో 44 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. గత 2 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ నగర్లో కుక్కట్పల్లిలో దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సహాయంతో వారి తాతయ్య, అమ్మమ్మ మాధవరం రామచంద్రరావు, మాధవరం సుశీలమ్మ స్మారకంగా 2 పాఠశాల భవనాలను నిర్మించారన్నారు. స్కూళ్ళలో ఇప్పటికే కొన్ని స్కూల్ కట్టిస్తున్నాం. కొంతమంది దాతలు ఆల్రెడీ ఉన్నారు. పక్కన రాజుగారి గారు కూడా ఇప్పుడు దాత రెడీ ఉన్నాడని నేను చెప్పి 1 year అయిపోయింది. మేము ఎదురు స్పందిస్తూనే ఉన్నటువంటి కూడా మా మేడం ముఖ్య ఎట్లా అల్లాపూర్ మేడం రోజు ఉంటుంది, ఎప్పుడు కూర్చుంటే ప్రమాదం ఉంది. దాని కూడా గవర్నమెంట్ రూపాయలు దాతా ఉంది, అది కూడా కట్టేయడానికి ముందున్నారు. అది ఇమ్మీడియట్ గా పర్మిషన్ ఇస్తే అది కూడా మేము ఇందులో టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి విద్యా వైద్య విషయంలో కానీ అన్ని సహకారాలకు ప్రభుత్వం పరంగా వచ్చినటువంటి అన్నిటి కూడా పూర్తి సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు అందించినటువంటి మా ఎమ్మెల్సీ గారు ఆ రోజు కూడా చెప్పినప్పుడు కూడా చెప్పాడు, స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నా నేను కట్టిస్తానని చెప్పినటువంటి సందర్భాలు కాబట్టి మనందరి తరఫున కార్పొరేట్ తరఫున కుక్కట్పల్లి ప్రజల తరఫున మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బంజారాహిల్స్లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్ రమణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే పార్టీ నాయకులు విజయం కోసం అహర్నిశలు పాటుపడ్డారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరి సేవలు వృధా పోనివ్వమని, తగిన సమయంలో తగిన ప్రాధాన్యత తప్పకుండా లభిస్తుందని అన్నారు. అబద్ధపు ప్రచారంతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరి కొంతకాలం సమయం ఇద్దామని కార్యకర్తలకు సూచించారు. బీజేపీకి గుణపాఠం చెప్తాం. ఈసారి గులాబీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఆ ఉత్సవం ఎక్కడ కూడా నిరాశ లేదు. తప్పకుండా అదే రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ లేదా సికింద్రాబాద్లో పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు మరి ఇంకా దృఢ నిశ్చయంతో రెండింతల ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ మీడియా ద్వారా నా ఖైరతాబాద్ ప్రజలందరికీ పేరున మరీ ఒకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు ఏదన్నా ఒక రూపంలో మీరు గ్యారంటీ ఇవ్వండి. ఇస్తే మేము 100 రోజులు కాదు, ఇప్పుడే మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా 200 రోజులు అవుతాం. ప్రభుత్వానికి సహకరించాలని మాకుంది. కానీ మీరు ఎలాగిస్తారు? ఎందుకంటే మేము ప్రజల దగ్గర పోగానే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇప్పటి నుండే, మాకు అది చెప్పారు కదా, ఇన్ని గ్యారంటీలే కదా, మీరే ఎమ్మెల్యే కదా, మీరు ఇప్పించాలి కదా అంటున్నారు. కానీ గైడ్ లైన్స్ వస్తే ఏం గైడ్ లైన్స్ ఇచ్చారో చెప్తే మేము ప్రజలకు చెప్పుకునేట్టు ఒక పాటు నేర్పుతారు, బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఒక స్కీమ్ కూడా దానికి గైడ్ లైన్స్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ మీరు సంవత్సరానికి ఎన్ని ఇస్తారు, నెలకి ఎన్ని ఇస్తారు, అది ఒక్కసారి చెప్పమంటే చెప్తలేదు. ఇప్పుడు దాకా మేము ఇస్తాం 100 రోజులు ఇస్తామని చెప్తారు. ఈ విధంగా ప్రతి స్కీము కూడా ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కి మేము తులం బంగారం ఇస్తా అన్నారు. అది దాని జియో రాలేదు, ఏం రాలేదు. మాకంతా ఎంఆర్ఓలు ఫోన్ చేసి చెక్కులు రెడీగా ఉన్నాయంటే మేము ఎట్లా తీసుకుంటామని చెప్పి. అదేవిధంగా పేదలకి మరి డిసెంబర్ 9 తర్వాత మీరు ఎవరు కూడా డబ్బులు కట్టవద్దు, మరి 200 యూనిట్ ఫ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మహిళలకి 2,500 రూపాయలు నెలకి మహిళా అభివృద్ధి అని చెప్పారు. అది దానికి గైడ్. బహదూర్పురాలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ రోడ్డు పక్కన టిఫిన్ చేశారు. అలాగే బహదూర్పుర రామనాథ్పుర డివిజన్లో 4.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. बहादुरपुरा असेंबली हल्के में मजलिस नुमाइंदगी पर अंसारी रोड रहमत नगर में 1,50 लाख की लागत से इस पूरे महल्ले में सबसे पहले एक पानी की लाइन डाली गई, और उसके बाद स्टॉर्म वाटर ड्रेन को डाला गया दक्षिण नदी को। उसके बाद सीमेंट रोड का काम हुआ, तो ये 1.5 करोड़ लागत से पूरा काम मुकम्मल हो चुका है।
और आज बहादुरपुरा के असेंबली हल्के के मुख्तलिफ मुकामात पर रमनसपुरा बल्दी डिवीजन में मैं जाकर आज मुख्तलिफ कामों का इफ्तिताह भी करूँगा। तो इंशाअल्लाह ताला हमारी कोशिश यही है कि हर जगह पर हैदराबाद पार्लिमानी हल्के में तरक्याती कामों को अंजाम दिया जाए और वो हो भी रहे हैं। और जितने काम जो अहम है हमारी पूरी कोशिश है कि जल्द जल्द उनको शुरू किया जाए। आज मुबीन साहब रुकने असेंबली है वो और कहाँ खाजापाड़ी पंचायत के पास एक नाम है रोड का काम है। वहाँ से ITI काला पुलिस स्टेशन, फिर वहाँ से ITI के पास भी ये तरक्याती कामों का इफ्तिताह होगा। ये इस बात की तला में हैदराबाद पार्लियामेंट हल्के के आवाम को देना चाहता हूँ आपके जरिए। बहुत बहुत మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి బదిలీలపై వెళ్తున్న సందర్భంగా వీడ్కోల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గట్కేసర్ మండలం, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన ప్రజలు, క్రీడాకారులు, పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనంగా వీడ్కోల్ పలికారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్యాండ్ బాజాలతో సీఐ మహేందర్ రెడ్డిని పూలదండలు, సల్వాలతో సత్కరించి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మహేందర్ రెడ్డి వీడ్కోలు సందర్భంగా ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో పోలీసు కానిస్టేబుల్, ప్రజలు పాల్గొని సంతోషంతో నృత్యాలు చేశారు. సీఐ మహేందర్ రెడ్డి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, క్రీడాకారులు, పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హోంగార్డులు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ని పునరుద్ధరించాలని విశ్రాంత అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద 5 రోజుల పాటు దీక్ష చేయాలని సంకల్పిస్తే తనకు ఒక్కరోజు దీక్షకు అనుమతించి ఇచ్చారని అన్నారు. 30వ తేదీన తాను ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైందని, అలాంటి ఓటు సరిగ్గా పడుతుందా లేదా అన్నది అందరూ ఆలోచించాలన్నారు. ఈవీఎంల వల్ల సులువుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. ఈసీ సభ్యుల ఎంపిక కమిటీలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టడం, ప్రతి విషయంలో సాంకేతిక నిపుణులై ఆధారపడటం వల్ల ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలు నెలకొన్నాయని ఆయన అన్నారు. 86 జవాబులు చెప్పారు. ఆ 86 జవాబుల్లో చాలా వరకు పక్క దోవ పట్టించే విషయాలనే వాళ్ళు ఉచ్చరించడం అయింది. ఇట్లా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని నియుక్తించడం కూడా ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ లా కమిషను, ఒక కమిటీ, ఒక సుప్రీంకోర్టు ఆర్డరు ఇవన్నీ ఉండగా ప్రైమ్ మినిస్టరు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడరు వీళ్ళు ఉన్న కమిటీ తోటి చీఫ్ జస్టిస్ ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని నియుక్తపరచాలి అని చెప్తే వీళ్ళు దాన్ని మార్చేసి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేసేసి ఒక యూనియన్ మినిస్టర్ దాంట్లో ఉంటాడు అని చెప్పడం అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్తోమత యూనియన్ మినిస్టర్ కంటే ఎక్కువే అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అసలు మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎలక్షన్ కమిషను 324 ఆర్టికల్లో వాళ్ళు కంట్రోలు, డైరెక్టు, సూపరింటెండెంట్ చేస్తుంది ఎలక్షన్స్ అని అంటారు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర కాంపిటెన్సీ లేదు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద వాళ్ళు BEL, ECL మీద ఆధారపడిపోతారు. మళ్ళీ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అని ఒకటి పెట్టి అంటే వాళ్ళు డెలిగేట్ చేసేసి వాళ్ళ దగ్గర కమాండ్, కంట్రోల్ లేకుండా ఇదంతా సాగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్లనే మళ్ళీ నియుక్తపరచడంలో కూడా ఇలాంటిది అవ్వటం వల్ల మనం చాలా మంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. మాదిగలకు అండగా నిలిచిన పార్టీకి ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అండదండలు ఉంటాయని విస్మరించిన పార్టీని మాదిగలు రాజకీయంగా బొందపెడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఉర్వకొండ నియోజకవర్గంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీడీపీ పార్టీ కట్టుబడి ఉంది, ఖచ్చితంగా మేము మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తామని వాళ్ళు వ్యాఖ్యానించడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సాధారణంగా
స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మాదిగలకు న్యాయం చేస్తామని ముందుకు వచ్చిన ఏ పార్టీకైనా సరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి అండదండలు ఆయా పార్టీలకు ఉంటాయి. మాదిగలకు విస్మరించిన ఏ పార్టీనైనా సరే రాజకీయంగా బొందపెట్టడానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ జాతి సిద్ధంగా ఉంది. వాళ్ళని హెచ్చరిస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని మేము స్వాగతిస్తున్నాం. ఫిలిం నగర్లో స్వాన్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ 2 రోజుల వస్త్ర ప్రదర్శనను నటి రాశి సింగ్ ప్రారంభించారు. ఫ్యాషన్ డిజైనర్లు, మహిళా వ్యాపారవేత్తల వస్త్రోత్పత్తులు ఒకే వేదికలో ఏర్పాటు చేయడం అభినందనీయమని నటి రాశి సింగ్ అన్నారు. ప్రదర్శనలో ఉంచిన హ్యాండ్లూమ్, స్కిన్తో పాటు విభిన్న రకాల ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకునే విధంగా విభిన్నంగా ఉన్నాయని అన్నారు. ఔత్సాహిక మహిళా ఫ్యాషన్ డిజైనర్లు, మహిళా పారిశ్రామికవేత్తలు వేలాది సమకాలీన సాంప్రదాయ చేనేత చీరలు, పట్టు డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, లైఫ్ స్టైల్ ఉపకరణాలు, గృహాంకరణలు వంటి మరెన్నో ఇక్కడ కొలువు తీరాయని నిర్వాహకులు అంజలి రెడ్డి, స్వాతి మేముల తెలిపారు. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు అంజలి రెడ్డి. నేను నా ఫ్రెండ్ స్వాతి వేముల ఇద్దరం కలిసి స్వాన్ ద ఫ్యాషన్ ఫేర్ అనే ఎగ్జిబిషన్ ఫర్మ్ని స్టార్ట్ చేశాము. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ సీజన్, ఇది మా సీజన్ 2. మేము జనవరి 27th and 28th ఈ 2 రోజులలో FNCC ఫిలిం నగర్లో ఎగ్జిబిషన్ పెట్టుకున్నాము. అండ్ వీ హ్యావ్ అబౌట్ 50+ బ్రాండ్స్. మా దగ్గర పట్టు చీరలు ఫ్రమ్ కంచి, గద్వాల్ అండ్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ వీవర్స్ నుంచి సారీస్ ఉన్నాయి. Kurtis, dresses, dress materials, jewelry from different imitation jewelers, silver jewelry, gold and diamond jewelry, home decor, bed sheets, itla pickles, అలా చాలా కేటగిరీస్లో మా దగ్గర స్టాల్స్ ఉన్నాయి. మా దగ్గరికి ఇప్పుడు వచ్చిన వెండర్స్ అందరూ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. వీ హ్యావ్ అబౌట్ 50+ బ్రాండ్స్. అండ్ ఇది ఈ సాటర్డే అండ్ సండే జరుగుతుంది. సో మీరు అందరూ తప్పకుండా మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ని తీసుకొని ఎగ్జిబిషన్కి రావాలని కోరుకుంటున్నాము. And we really thank Rashi for being our guest today and inaugurating and doing the lightning ceremony. 2 of my very good friends are doing it and I'm really proud of them. You're getting everything under one roof, from jewelry to sari to home decor, golden jewelry, silver jewelry, and a lot of things under one roof. 50+ designers. So please come here and support. It's happening on 27th and 28th Jan at FNCC Convention, Film Nagar, Hyderabad. So all the brides and bridesmaids, I know it's very hectic for you to go to different places, look for sarees, look for golden jewelry, what is matching, what's not matching. Come here, check it out. Even if you don't want to buy, just come here, check it out, check the collection. It's new exhibition, fresh designs. I'm sure you're going to get something very good for you. Thank you. Don't forget the date, 27th and 28th Jan at FNCC Film Nagar. బంజారా హిల్స్లో హబీబ్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ను నటి శ్రవంతి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 18వ సెలూన్ బ్రాంచ్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు హబీబ్ అహ్మద్, అమన్ అహ్మద్ తెలిపారు. అందం, ఆకర్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారాయని నటి సావిత్రి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సెలూన్ బ్రాండ్ ఒకప్పుడు ఎంతో ఖరీదుపాటు పరిమితంగా ఉండేవని, ఇప్పుడు ఈ సౌందర్య పోషక సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చాయన్నారు. ఇక ఈ 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 35కు పైగా సెలూన్లు ఏర్పాటు చేశామని హబీబ్స్ ఫౌండేషన్ హబీబ్ మహమ్మద్ మాస్టర్ ఫ్రాంచైజీలు గౌతమ్ మాంగానిని ప్రశాంత్లు తెలిపారు. Today, I'm here with my grandson and granddaughter to opening the salon and the academy also, because बढ़ते हुए टाइम के अंदर जब we have so many saloon, वहाँ पर we need more technician and first of all हमारी अपनी जितनी सलून है वहाँ पर वो चीज based on the technical platform which is called cosmetology, right? उसमें एक साइंटिफिक स्टडी होती है जो बालों की और ब्यूटी के एक पूरा सिस्टम होता है. उसके लिए वहाँ पर क्रिएट यंग पीपल टू ट्रेन देम एंड वर्क प्रॉपर्ली. वी हैव एकेडमी ऑल्सो. तो यहाँ पर बाकी तो मैं हैदराबाद के लिए क्या बोलूँ, सारे लोग बहुत अच्छे, बड़े खूबसूरत हैं, हंसमुख है वहाँ पर ऐसी शक्लों के ऊपर वहाँ पर आपको एक प्रॉपर हेयर स्टाइलिंग एंड द ब्यूटी पार्ट होना बड़ा जरूरी. एंड आप देखते हैं कि मैं भी आई एम सराउंडेड बाय ऑल खूबसूरत स्माइलिंग फेस एंड देन ऑल्सो रिफ्लेक्ट माय पर्सनैलिटी. एंड एनी क्वेश्चन इफ यू आस्क मी, बिकॉज आई थिंक अभी तक मैं ही बोलता रहा हूँ जो भी कुछ है, तो एक सिमिलर क्वेश्चन आते हैं क्योंकि काफ़ी चीज़ें
मीडिया का बहुत बड़ा रोल होता है वहाँ पर, बिकॉज टू रीच मैक्सिमम पीपल इज ए मीडिया. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ హబీబ్తో. నేను ఫస్ట్ నా లైఫ్లో పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నది హబీబ్లోనే. సో ఈ హబీబ్స్లోనే. సో నేనైతే చాలా 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 ఇష్టపడతాను వీళ్ళ సలూన్స్ని. అండ్ ఇప్పుడు మన బంజారా హిల్స్లో హబీబ్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది, తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, ద వే దే ట్రీట్ పీపుల్ అండ్ ద వే దే గివ్ ద ట్రీట్మెంట్స్ టు అవర్ హెయిర్, బ్యూటీ. అండ్ ఇవాళ రేపు అందరికీ అవగాహన వచ్చేసింది హెయిర్ మీద కానీ బ్యూటీ మీద కానీ. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు ఇవాళ రేపు. మన హెయిర్ బాగా ఉండడం కాదు, దాన్ని రీగ్రోత్ అంటే హెల్తీగా ఎలా చూసుకోవాలి అన్నది కంపల్సరీగా మీరు హబీబ్స్కి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోండి. మంచిగా అందాన్ని ఇంకాస్త రెట్టింపు చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, I am Aman Habib and I am the third generation of the Habib's family, and we are very fortunate to have a place in Banjara Hills, which is a very prime location of any business, and Habib's has opened up their biggest headquarters, which will act as an academy, a salon, and anything related to Habib's. We are aggressively coming up, and we are also looking for more partners. The way we are actually strategizing in booming up in this wellness industry, I really feel that sky is the limit for us, and we definitely feel that Hyderabad has a lot of potential. And coming to Hindi now, मेरे को बिल्कुल यहाँ पर आना बहुत अच्छा लगता है. చంద్రనగర్ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజీకి అరుదైన గౌరవం లభించింది. ఇండోనేషియాలోని పార్లమెంట్లో 75 ఏళ్ల భారత స్వాతంత్ర ప్రాశస్యం గురించి ప్రసంగించారు. ఇండోనేషియా సెనేటర్ ఆర్యవేద కన్నరోజుని ఆహ్వానించి ఘనంగా ఆతిథ్యమిచ్చారు. తన ప్యాలెస్లో మెమోంటోతో సత్కరించారు. అనాథ పిల్లల కోసం సంకల్ప ఫౌండేషన్ పేరుతో రోజీ చేస్తున్న సేవలు కొనియాడారు.